X6 మీడియా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది సంక్షేమ బడ్జెట్ అని అమలాపురం శాసనసభ్యులు హైదరాబాద్ ఆనందరావు అన్నారు. గత జగన్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే ఇది 10,000 కోట్లు ఎక్కువైనా ఇది జనరంజక బడ్జెట్ అని ఆయన అన్నారు. ఆదివారం నాడు తెలుగుదేశం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఆనందరావు టీడీపీ నాయకులతో కలిసి మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి కూడా ఈ ప్రభుత్వం దగ్గర నిధులు లేకుండా చేశారని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపు కారణంగా ఈ బడ్జెట్ సాధ్యమైందని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు మేలు చేసే విధంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని, ఈ బడ్జెట్ ద్వారా సంపద సృష్టి జరుగుతుందని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారణంగానే విశాఖపట్నంలో 1,00,000 కోట్ల పెట్టుబడితో ఇన్ఫోసిస్ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కూటమి ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి, రాష్ట్ర ప్రజలందరూ సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉండటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప పరిపాలనా నిర్ణయంలో భాగంగా నిన్న బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎందుకు అంటే గత ప్రభుత్వంలో 2 లక్షల కోట్లు ఉండాల్సిన అప్పుని 9,50,000 కోట్లకి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అప్పులు చేసి, అప్పు చేసిన దానికి వడ్డీ కట్టడానికే డబ్బులు సరిపోయేలాగా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేస్తే, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు రాష్ట్ర ప్రజలందరూ దాన్ని గమనించి ఈ సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ బతికించగలిగేది, బాగు చేయగలిగేది ఒక్క చంద్రబాబు గారు మాత్రమేనని భావించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి జనసేన బీజేపీలతో కలిసి, పవన్ కళ్యాణ్ మోడీ గారితో కలిసి మరి కూటమికి అత్యధిక స్థానాలు ఇచ్చి, జగన్కి నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన దుర్మార్గాలకి, నువ్వు చేసిన తొగ్గులక్క పరిపాలనకి, ఈ రాష్ట్రాన్ని నువ్వు బైకంపతో చేసినందుకు, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసినందుకు, ఈ రాష్ట్రం నుంచి పరిశ్రమలను నువ్వు తరిమేసినందుకు నీకు 11 సీట్లే ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మరి కూటమికి 164 సీట్లతో ఈ ప్రజలు పట్టం కట్టారు. దాన్ని నిజం చేస్తూ ఏదైతే అత్యధిక స్థానాలు ఇచ్చి కూటమి మాత్రమే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలదని, కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అమరావతి నగరాన్ని, పోలవరంని, లేకుంటే సంక్షేమ పథకాలని అన్నిటా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకురావడంలో కానీ అన్నిటా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రమే ఈ రాష్ట్రం ముందుకు పోతుందని ఈ ప్రజలు భావించారు. కాబట్టే ఏదైతే అఖండ మెజార్టీ ఇచ్చారో ఆ మెజార్టీని దృష్టిలో పెట్టుకొని, ప్రజల ఆశలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల కోరికలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఈవేళ ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ తన సమర్థతతో, తన ముందు చూపుతో, అన్నిటికంటే గొప్ప విషయమైనటువంటి చంద్రబాబు గారిలో ఉన్నటువంటి సంపదను సృష్టించే గొప్ప లక్షణంతో ఈవేళ రాష్ట్రాన్ని అయిన ఆర్థిక స్థితిని గాలిలో పెట్టడమే కాకుండా బడ్జెట్ని వేళ 3,32,205 కోట్లకి ఈవేళ బడ్జెట్ని ప్రకటించారు. ఇది గత బడ్జెట్తో పోల్చుకుంటే కేవలం 10,000 కోట్లు మాత్రమే అదనం. కానీ ఈ బడ్జెట్లో అత్యధికమైన శ్రద్ధ దేనికి తీసుకున్నారంటే బడ్జెట్ కేటాయింపుల్లో సంపద పెరగటానికి అవసరమైనటువంటి మూలధన పెట్టుబడి మీద తీసుకున్నారు. అంటే మూలధన పెట్టుబడి అంటే ఈ రాష్ట్రంలో రోడ్లు బాగా చేస్తే, రోడ్లు, రైళ్లు, జాతీయ రహదారులు నెట్వర్క్ని ఏర్పాటు చేస్తే దానివల్ల ఇక్కడికి పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి. ఈ రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఆ నీరు ద్వారాగా లక్షలాది ఎకరాలకు కనుక కొత్తగా నీరిస్తే దానివల్ల లక్షలాది ఎకరాలకు సాగులోకి వచ్చి లక్షలాది టన్నులు పంటలు పండి రైతుకి డబ్బులు వస్తే, రైతు కొనుగోలు శక్తి పెరిగితే తద్వారాగా ఆర్థిక శక్తి పెరిగి మరి సంపద వస్తుంది.